అరుణ్ జైట్లీ వేదికగా ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య డూ ఆర్ డై మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలుపు ఇప్పుడు ఇరు జట్లకు ఎంతో కీలకం. దీంతో వారు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే గత మ్యాచ్లలో ఢిల్లీ బెంగళూరు చేతిలో, లక్నో హైదరాబాద్ చేతిలో ఘోరంగా ఓడిపోయి బరిలోకి దిగుతున్నారు. కనుక ఎవరు గెలుస్తారో ఇప్పుడే ఒక అంచనా వేయలేము. ఇక ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే ఏ జట్టుకి లాభం, ఏ జట్టుకి నష్టం అనేదేంటో ఇప్పుడు చూద్దాం. గత మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఏకంగా 47 పరుగుల తేడాతో ఓడిపోయి ఘోర ఓటమిని మూటగట్టుకుంది ఢిల్లీ జట్టు. దీంతో వారి ప్లే ఆఫ్ అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. నిజం చెప్పాలంటే ఢిల్లీకి ఛాన్సెస్ లేవు. ఈ మ్యాచ్లో ఓడితే వాళ్ళకి అస్సాం టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకవేళ గెలిచినా కూడా వారు 14 పాయింట్లకైతే చేరుకుంటారు. గానీ వీరికి ఉన్న దారుణమైన నెట్ రన్ రేట్ కారణంగా ఢిల్లీ 5 లేదా 6వ స్థానం దగ్గరే ఆగిపోవలసి వస్తుంది. మరోవైపు ఢిల్లీ గెలిస్తే వారితో పాటు లక్నో జట్టు కూడా ఇంటికే అని చెప్పవచ్చు. కాబట్టి ఢిల్లీ గెలుపోటముల వల్ల చెన్నై, బెంగళూరు జట్లకు ఎటువంటి నష్టం జరగదు. అదే ఈ మ్యాచ్లో లక్నో జట్టు ఢిల్లీపై గెలిస్తే మాత్రం చెన్నై కంటే కూడా బెంగళూరుకి భారీ నష్టం అని చెప్పాలి. వారి ప్లే ఆఫ్ అవకాశాలు భారీగా తగ్గిపోతాయి. ఎందుకంటే లక్నోకి 16 పాయింట్లు సాధించే అవకాశం ఉంటుంది. కానీ లక్నో ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే మాత్రం ముంబైపై కూడా తప్పకుండా గెలవాలి. అదే సమయంలో చెన్నై జట్టు బెంగళూరు చేతిలో ఓడిపోవాలి. అప్పుడు లక్నో సులభంగా ప్లే ఆఫ్ కి చేరుతుంది. అలా కాకుండా చెన్నై ఆర్సీబీపై గెలిస్తే మాత్రం లక్నో 16 పాయింట్లు సాధించినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఏది ఏమైనా చెన్నై, బెంగళూరుకి ఎటువంటి టెన్షన్ ఉండకూడదంటే ఈరోజు ఢిల్లీ జట్టు లక్నోపై గెలవాలి. ఇక పంత్ స్లో ఓవర్ రేట్ కారణంగా గత మ్యాచ్ కు దూరం అయ్యాడు. పంత్ లేకపోవడంతో ఆ మ్యాచ్ లో బెంగళూరు సులభంగా గెలవగలిగింది. కానీ చివరి మ్యాచ్ కు పంత్ జట్టుతో చేరుతాడు. అది ఢిల్లీ జట్టుకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంది. ఈ రోజైతే మాత్రం ఢిల్లీ గెలవాలని చెన్నై, బెంగళూరు జట్ల అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి మీరు ఎవరి గెలుపును కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.